లక్ష్మే దా దోళ్ళకి ఎండ ఎక్కిపోతుందిరా మళ్ళీ వచ్చేసి వేసుకుంది గిని ఎక్కడెట్టావు సొక్కాయ పిసికి ఓ అద్దాన్ని పొడిచేస్తుంది అది నీకు అండవైనా ఉచ్చుకొని అది నేను పట్టుకుని అద్దా తలుపులే ఈ తలుపు కూడా అవి ఏది ఏమన్నా డబ్బులు తెస్తాను ఖాళీగా నుంచి ఉంటాయి లోన అయితే తెచ్చేస్తాను దా 9 అయిపోయింది రావాలా దోళ్ళ అగ్గిలో ఉంటాయి అయ్యా చొక్కా ఎప్పుడు చిరిగిపోయింది ఎప్పుడో జరిగింది ఎక్కడ జరిగింది మళ్ళీ జగదీసిన చొక్కాలు అడిగితే తప్ప మళ్ళీ ఇంకా 2 చొక్కాలు అయితే ఏటి వెళ్ళిపోయినా నడు అట్లా ఎదరకన్నాడు నేను వస్తున్నాను ఇగో డబ్బులు మర్చిపోయాను ఎంత ఇచ్చా అవి సరిపోను కడిగితే షాంపూలు తర్వాత తెచ్చుకుందారులే సబ్బును కందిపప్పు పట్టు పప్పు సరిగా అత్తాను వెళ్ళాక సరే అయితే నాకు ఏళ్ళ మీద గోరు చుట్టు అయితే లెగుతుందండి అందుకని గడ్డి కొయ్యలేక ఇక మా లక్ష్యం అయితే తీసుకొచ్చానండి గడ్డి కోస్తాక అదిగోండి మా లక్ష్యం రెడీ అవుతుంది గడ్డిగా వస్తానికి గబగబా మోపు కోసుకుని వెళ్ళి గేదెలను అయితే ఓడదీయాల జాగ్రత్తగా మోపుగా నేను సెంటర్లోకి వెళ్ళి పప్పు అది తేమంటున్నావుగా తెస్తాను వెళ్ళి తెగితలే కక్కుళ్ళు అరిగిపోయినాయి సరిపెచ్చాలేక ఇంకా కిందకు కొయ్యాలా అంత పైకి కోస్తావా ఇంకో గొడవలు కానీ జాతర ఒక్కళ్ళు లేవు అసలు సుతబడి ముక్కు బట్టి ముక్కు అయితే తెగిద్ది ముక్కు బట్టి అది కానీ మా లక్ష్యం ఇంకా జాడుగా అవుతుందా నేనైతే
సెంటర్కి ఇంట్లో ఖర్చులు కావాల్సి ఉండి వెళ్తులేనా బాగానే కోసిందండి మా లక్ష్మి. ఇక మంచిలు తాగు. నారం చెట్టు కాయలు బాగున్నాయి. ఒక కాయ కొత్తగా తొందర గారనాలు. నారింజ చెట్టు కాదు, బత్తా చెట్టు అది. మరి అవి నారింజకాయల గార వచ్చేసినాయి. మంగు వచ్చేసినాయి, బత్తాకాయలు అవి. ఏయ్ గబగబాయ్. ఇదిగో నా చేయి బాగలేదని మళ్ళీ వచ్చింది చూడండి. జాడుకోత తీసుకొచ్చాను. జాడ అయితే కోసేసింది, మోపు కూడా వేసేస్తుంది. నాకు ఎంత సాయం పడుతుందో చూడండి. మరి నేను చేసే పనులు కూడా తనతో చేపిస్తున్నాను ఇవాళ. కొద్దిగా వెనక్కి సరిపోద్ది. అది కూడా వేసి ఆ పని కూడా వేసేస్తే మూపు కట్టేసుకుని వెళ్ళిపోవచ్చు. భర్తకు బాగోలేదు అనేటప్పటికి మా లక్ష్మికి కాలు ఆగుతలేదు అసలు. ఎంత సాయం చేస్తుందో చూడండి. సరే మోపు కడతాను, నీకు బిగసదులే, నేను కడతాను. అలా ఉంచే మడతట్టక్కర్లేదు. అవి ఒక పక్క ఈ పక్క మడతెట్టావుగా చాలు. నేను కడతానులే. రేలు కూడా ఊడిపోయిందా? కట్టలేదుగా, రేగుద్ది చూడు. నేను ఇచ్చుకెళ్ళిపోనా సబ్బులు అవి? నేను ఇంటికాడ ఇచ్చి వెళ్ళిపోతాను. నేను నడిచి వచ్చానా? నువ్వు జాయిగా నడిచి వచ్చి గేదెలు కళ్ళకపోయింది, వెళ్ళిపోతాను నేను. కందిపప్పు మర్చిపోయావు, తెచ్చావా? తెచ్చా. అవునా, చెప్పు. బాబు బట్టలు తెచ్చి స్నానం చేపిస్తా. ఈరోజు నేను ముద్దపప్పు అయితే వండుతున్నానండి. ఇందాక మా ఆయన గారు అయితే తెచ్చారు సెంటర్కి వెళ్ళి. నేను గడ్డి కోసేటప్పుడు వెళ్ళాడు కదండి. ఇప్పుడు ఈరోజు నేను మాది ముద్దపప్పు అయితే వండుతాను. ముందుగా ఈ పప్పు అయితే కడిగి ఒక అరగంట సేపు అయితే నానబెడతాను.
సారు ముద్దపప్పు అండి ఇది. ఈరోజు మాది ముద్దపప్పు చింతపండు, అందులోకి మాగాయ పచ్చడి. అన్నం ఉంచుతాను పట్టుకోమ్మా.